ప్రస్తుతం నాకు అందుబాటు లోపల బండి సంజయ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈరోజు మీరు 17th సెప్టెంబర్ను తెలంగాణ విమోచన దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పి కామెంట్ చేశారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? రేపు అమిత్ షా రానున్నటువంటి నేపథ్యం లోపల వస్తలేరు, డిమాండ్ ఏం లేదు, వాళ్ళు చెప్పిందే ఏమంటున్నాం. బీఆర్ఎస్ పార్టీ అధికారం రాకముందు ఏం చెప్పింది? 17 సెప్టెంబర్ను తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుతారా మా తెలంగాణలో స్వాతంత్రం జరుపుకోరని చెప్పి కాంగ్రెస్ పార్టీ చోటలారా దద్దమ్మలారా కేసీఆర్ అన్నాడు. లాస్ట్ కేసీఆర్ అధికారానికి వచ్చి ఏం చేసిండు? సమైక్యత దినోత్సవం అన్నాడు. ఎందుకన్నాడంటే ఎంఏం పార్టీకి భయపడి. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది? కేసీఆర్ అధికారం రాగానే మొత్తం మాట మార్చేసిండు. తెలంగాణ విమోచన దినోత్సవం మమ్మల్ని తిట్టినటువంటి కేసీఆర్ ఈరోజు ఎందుకు సమైక్యత దినోత్సవం అంటుడు? విమోచన దినోత్సవం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది, కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమంటే ప్రజాపాలన దినోత్సవం అట. అంటే ద్వంద్వ విధానాలు వీళ్ళు. మరి తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకోవడంలో మీకున్న అభ్యంతరాలు ఏందని మేము అడుగుతున్నాం. మేము తప్పేంది అలా అంటే ఎంఏం పార్టీకి భయపడి వాళ్ళు వీళ్ళని దూరం కొడతారని చెప్పి ఒక వర్గం ఓట్ల కోసం కక్కుర్తిపడి ఇప్పుడు తెలంగాణ ఉద్యమ చరిత్రనే, ఉద్యమకారుల త్యాగాలనే తెరమరుగు చేసే ప్రయత్నం గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. కేవలం ఎంఐఎం పార్టీకి భయపడే ఇప్పుడు గతం లోపల బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుతలేదని అనుకుంటున్నారు. అంతే కదా. ఇప్పుడు ఎంఐఎం పార్టీ గోడ మీద ఉంటుంది. అది ఎంఐఎం పార్టీ అనేది తర్వాత ఎంఐఎం పార్టీ అయింది. ముందు ఎంఐఎం పార్టీ దేనికోసము? రజాకర్ల దళం అని చెప్పి అప్పుడు రజాకర్లకు అనుకూలంగా ఒక దళాన్ని ఏర్పాటు చేసినటువంటి పార్టీ ఎంఐఎం పార్టీ. దాని తర్వాత ఎంఐఎం పార్టీ అయింది. అటువంటి ఎంఐఎం పార్టీని వాళ్ళు చెట్టపట్టాల్సుకొని తిరిగితే ఎంతవరకు కరెక్టు? అంటే ఈ తెలంగాణ అప్పుడు ఉద్యమ సమయంలో వాళ్ళ రజాకర్లు కూడా మన మహిళలందరినీ అర్ధనగ్నంగా బతుకమ్మడిచిన సంఘటన మర్చిపోతామా? వీర బైరాన్పల్లి, గుండ్రాముడపల్లి సంఘటన మర్చిపోతామా? 1500 మంది జాతీయ జెండాలు పట్టుకొని పరికాల్లో భారత్ మాతాకి జై వందే మాతరం గర్జిస్తే ఏకధాటిగా కాల్పులు జరిగిన సంఘటన మర్చిపోతామా? 1000 ఊడల మంది మర్చిపోతామా? కొమరభీం చరిత్ర మర్చిపోతామా? రామ్జీగోన్ చరిత్ర మర్చిపోతామా? చాకలి ఐలమ్మ చరిత్ర మర్చిపోతామా? బూర్గుల రామకృష్ణరావు చరిత్ర మర్చిపోతామా? చాకలి ఐలమ్మ చరిత్ర మర్చిపోతామా? ఏడో మర్చిపోమంటారు. ఇవన్నీ మర్చిపోతాం. ఇవన్నీ కూడా ఇవన్నీ తెరమరుగు చేసి అదే రజాకారుల పార్టీకి మీరు వత్తాసు పలుకుతుంటే మీ లోపల ఉండేది తెలంగాణ ఉద్యమ చరిత్ర ఏమైంది? మీ లోపల ఆ పౌరుషం ఏమైంది? మీ లోపల తెలంగాణ విమోచన దినోత్సవం జరుపుకోవడంలో మీకున్న అభ్యంతరాలు ఏంది చెప్పండి. వాళ్ళ మేము పక్కా చెప్పినాం, అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతో జరుపుతాం మేమని. అధికారంలో తెలంగాణ రాష్ట్రం అధికారం రాకుండా కూడా కేంద్రంలో మా పార్టీ అధికారంలో ఉంది. వాళ్ళ బాగా చెప్తా గత సంవత్సరం నుంచి అమిత్ షా మోడీ గారి యొక్క ఆదేశాల మేరకు అమిత్ షా గారి నేతృత్వంలో ఇదే పరేష్ గౌన్స్లో ఇవాళ కవాతు చేస్తూ తెలంగాణ విమోచన దినోత్సవం అధికారం జరుపుతున్నాం. రేపు కూడా జరుపుతున్నాం. ఇవాళ మేము ఎక్కడ మాట మార్చే ప్రసక్తి లేదు. మీ ద్వంద్వ విధానాలు రెండు పార్టీలు ఎంఏం పార్టీ కుమ్ముకాశ విధానాలు. ప్రభుత్వం జరపబోయేటువంటి ప్రజాపాలన దినోత్సవం లోపల మీరు హాజరవుతున్నారా? తెలంగాణ విమోచన దినోత్సవం జరపని చెప్పి